చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గాని బయటకు వెళ్లి వచ్చినప్పుడు వారికి నరదృష్టి సోకే అవకాశము, దృష్టి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృష్టి కలిగినప్పుడు వారు 3 రకాల లక్షణాలతో బాధపడతారు. మొదటిది మోకాళ్ళ కింది భాగం అంటే పిక్కలు విపరీతంగా గుంజుతుంటాయి. ఎవరికైతే పిక్కలు బాగా గుంజుతున్నాయో అంటే లాగుతున్నాయో వారికి నరదృష్టి సోకింది అని అర్థం. రెండవది చిన్నపిల్లలు చీటికి మాటికి విపరీతంగా చిరాకు పడుతూ ఉంటారు. ఇది దృష్టి దోషానికి ప్రతీక. అలాగే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ముఖం కళావిహీనంగా మారుతుంది. ఇది మూడవది. వాళ్ళు ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టరు. ఈ 3 లక్షణాలు ఉన్నట్టయితే వారికి నరదృష్టి సోకింది అని అర్థం. దీనికి ఒక చిన్న చిట్కా ఏమిటంటే వీళ్ళు బయటికి వెళ్ళి రాగానే ఒక గాజు గ్లాసులో మంచినీళ్లు తీసుకొని వాళ్ళ తలపై నుండి కాళ్ళ వరకు యాంటీ క్లాక్ వైజ్ గా అంటే ఉల్టా 7 సార్లు తిప్పాలి. ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఆ ఇంటికి నైరుతి దిశలో పడవేయాలి. ఇలా చేస్తే నరదృష్టి అక్కడికే ఆగిపోతుంది.